హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే మేము బరి పార్క్ వెళ్తున్నాం. అక్కడ భవిన్స్ అనే స్టోర్ ఉంటుంది, సేమ్ లైక్ ఇండియన్ సూపర్ మార్కెట్. అక్కడ మనకు అన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ భవిన్స్కి వెళ్తారు ఏమైనా కావాలంటే. భవిన్స్ అనే కాదు, బరి పార్క్ ఏరియాలోనే మనకు అన్నీ దొరుకుతాయి. మా ఇంటి దగ్గర నుండి బరి పార్క్కి మాకు ఒక 30 to 45 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళాలనుకున్నా బై వాకే వెళ్తాము, మళ్ళీ రిటర్న్ కూడా బై వాకే వస్తాం. ఇన్ కేస్ ఎక్కువ లగేజ్ అయితే మేము క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదా హైదరాబాద్ వాలా అనేసి హౌస్ ఆఫ్ బిర్యానీ. అంటే మన ఇండియన్ టేస్ట్ ఉంటుంది కొంచెం బిర్యానీ, అందుకే స్టూడెంట్స్ ఇక్కడ ఎవరున్నా ఇక్కడికి వస్తాము. ఇది ఇంకా లూటన్లో 27 స్పైసెస్ అని ఉంటుంది. స్టూడెంట్స్ అయితే అంటే మెయిన్గా ఇండియన్ స్టూడెంట్స్ అయితే అక్కడికి వస్తాం తినడానికి. ఈ ఏరియా అంతా బరి పార్క్ ఏరియా. మనకి ఇక్కడ బయట సేమ్ దిల్సుఖ్ నగర్, కోటి, అమీర్పేటలో ఎట్లయితే బయట అమ్ముతారో అట్లే ఉంటాయి. ఆ కూరగాయలు కానీ బట్టలు కానీ అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. సో ఏమైనా కావాలి అనుకుంటే బరి పార్క్ ఎంటర్ అయితే సరిపోయింది, అన్నీ దొరుకుతాయి. ఇదిగో బట్టలు ఇలాగ బయట పెట్టి అమ్ముతారనమాట. ఇంకా చాలా ఉంటాయి స్టోర్స్, ఇది ఒక్కటనే కాదు. ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి ప్రైజెస్ కంపేర్ టు ద అదర్ ప్లేసెస్. కాబట్టి ఏమైనా కావాలి ఇక్కడ వెస్ట్రన్ వేర్ కన్నా ట్రెడిషనల్ వేర్స్ చాలా బాగా దొరుకుతాయి ఈ బరి పార్క్లో మెయిన్గా. అందుకే మేము ఏమైనా కావాలనుకుంటే ఈ ఊరికి బరి పార్క్ వస్తాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి బంతిపూ ప్లాంట్స్ అమ్ముతున్నారు. అంటే బంతిపూలు ఏదో టైప్ చాలా బాగుంటాయి. తీసుకుందాం అనుకున్నాను కానీ ఇల్లు చేంజ్ అవుతున్నాం అని చెప్పేసి తీసుకోలేదు. తర్వాత పక్కా తీసుకుంటాను నేను ఇది. అలాగే ఇక్కడ వంకాయ చెట్లు, ఇంకా మిరపకాయ చెట్లు కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఊరు దోసకాయలు కూడా అమ్ముతారు. బీరకాయ, దోసకాయ, ఆనంకాయ, ములక్కాయలు అన్నీ దొరుకుతాయి. అందుకే మేము ఇక్కడికి వచ్చి కూరగాయలు కూడా బాగా తీసుకుంటాం. ఇక్కడ కుల్ఫీ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. మేము ఎప్పుడు వచ్చినా అది కుల్ఫీ ఐస్ క్రీమ్ కొనుక్కొని తినుకుంటా అంతా తిరుగుతూ ఉంటాము. ఇక్కడ బ్యాంగిల్ స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ లోపలికి మనం వెళ్ళాలి కదా. తెలుగు అబ్బాయి ఉంటాడు. స్టోర్ నిర్మలా స్వీట్స్. అదే బ్యాంగిల్ స్టోర్, అదే గోల్డ్ స్టాప్. ఇదే బ్యాంగిల్ స్టోర్. అప్పటి నుండి నేను బ్యాంగిల్ స్టోర్ అంటున్నాను కదా. ఇక్కడ అన్నీ ఉంటాయి. చాలా నాకు తెలియదు, ఇది కొత్తగా నేను కూడా చూస్తున్నాను. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నేను మొన్న ఒక్కటేసారి వచ్చాను, నాకు చాలా బాగా అనిపించాయి, అందుకే మళ్ళీ వెళ్ళాను. తెలుగు అబ్బాయి ఉంటాడు ఇందులో. చూడండి ఎన్ని కమ్మలు ఉన్నాయో. నేనైతే ఇండియాలో చూసినట్టే అనిపించింది నాకు బ్యాంగిల్ స్టోర్. అన్ని కమ్మలు, బ్రాస్లెట్ ఏమో ఉన్నాయి. అక్కడికి వెళ్తే మాత్రం 1 గంట అయినా ఆ షాప్ వదిలిపెట్టాను. ఫైనల్గా వచ్చేసాం మనం. ఇప్పుడు బరిపాక్ భవిన్స్లోనే ఉన్నాము. నేను చెప్పింది ఇక్కడే. మేము ఇక్కడే సామాన్లు అన్నీ తీసుకుంటాం. కూరగాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చామగడ్డ, దోసకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, గోకరకాయ, దొండకాయ, టమాటా, ఆనకాయ, ములక్కాయ అన్నీ దొరుకుతాయి. వినాయక చవితి అని చెప్పేసి ఇక్కడ గరక, మామిడాకులు ఇంకేదో పెట్టారు. కానీ మరీ దారుణంగా 3 ఆకులకి 150 రూపాయలు. ఇండియాలో అంటే పండుగలు వస్తే మొక్కులు అప్పుడు ఇవన్నీ చేసుకుంటుండే, కానీ ఇక్కడ మాత్రం ఇలా కొనుక్కొని తినాల్సి వస్తుంది. తెలుగు స్టూడెంట్స్ అందరు సోనా మసూరి రైసే తింటారు ఇక్కడ, ఎందుకంటే అవే బాగుంటాయి. ఇంకా దావత్ బాస్మతి, ఇక్కడ అన్ని రైస్లు ఉన్నాయి.
కానీ ఈ స్టోర్లో కొంచెం తక్కువ ఉంటాయి బయట స్టోర్స్ కన్నా, అందుకే ఇక్కడికి వస్తాం అనమాట. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మనకి రవ్వ ఇంకేమేమో ఐటమ్స్ ఉన్నాయి. ఇదంతా రవ్వ, రైస్ ఫ్లోర్, మైదా ఇవన్నీ ఉంటాయి. పెద్ద నెయ్యి డబ్బా 12.5 kg. ఇదంతా స్నాక్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ మనకి రస్క్ ఇంకా వేఫర్స్ అన్నీ దొరుకుతాయి. ఇది నా ఫేవరెట్ సెక్షన్. నేను ఇందులో నుండి బిస్కెట్స్ ఏదో ఒకటి తీసుకొని వెళ్తాను. ఏంటి సోంపు, మిక్స్డ్ సోంపు. భయ్య తోడ ప్యాజ్ తాలో ఇవన్నీ పానీపూరి అనమాట. ఇన్స్టాంట్ అన్నీ దొరుకుతాయి. అవి తీసుకెళ్ళి అందులో వాటర్ పోసుకొని ఆ హోల్స్ పెట్టేసి ఏదో చేసేసి తినేసి. ఎండి అమ్మాయిలు ఆంటీలకి ఫేవరెట్ సెక్షన్ అనమాట. ఇక్కడ చూడడానికి చాలా బాగుంటాయి కానీ ప్రైజెస్ కూడా అట్నే చాలా బాగుంటాయి. అందుకని చాలా తక్కువ తీసుకుంటాం. ఇండియా నుండి తెచ్చుకున్న సామాన్లే వాడుకుంటాము. ఇన్ కేస్ అవసరం వస్తే మాత్రం కొనుక్కుంటాం. ఇక్కడ స్టీలే కాదు, రాగి, ఇత్తడి అన్ని సామాన్లు దొరుకుతాయి. రేపు వినాయక చవితి అనమాట. అందుకే ఇక్కడ వినాయకులు చూడండి ఎంత బాగా పెట్టారో. తీసుకుందాం అనుకున్నాం మట్టి విగ్రహం, 20 pounds ఏమో ఉంది, కానీ తీసుకోలేకపోయాము. నెక్స్ట్ టైం తీసుకుంటాం. ఈసారి అందరం కలిసి పెద్ద వినాయకుడిని పెట్టుకున్నాం, అందుకే నెక్స్ట్ టైం తీసుకుంటాం. ఇది వచ్చేసి పికిల్ సెక్షన్ అనమాట. అన్ని పికిల్స్ దొరుకుతాయి కానీ మేమేం తీసుకోము ఇక్కడ నుంచి. మేము ఇండియా నుండి పార్సల్ తెప్పించుకుంటాం పికిల్స్ ఏమైనా కావాలనుకుంటే. ఇక్కడంతా స్వీట్ అండ్ హాట్ సెక్షన్ అనమాట. అన్ని స్వీట్స్ ఉంటాయి. అలా షాపింగ్ అంతా అయిపోయాక కాఫీ పాట్కి వచ్చేసి టీ తాగి టీ బిస్కెట్ టైం అనమాట. ఇప్పుడు ఇంకా మా షాపింగ్ ఏం అయిపోలేదు. లస్సీ, ఇది పైనాపిల్. దగ్గలాడిపోతుంది. ఇందాక ఇది చికెన్ అండ్ మటన్ షాప్. ఇది చికెన్ అండ్ మటన్ షాప్.
హెడ్ గుడ్ హెడ్. బరి పార్క్లో అంత షాపింగ్ అయిపోయిన తర్వాత మేము సేన్స్బెరీకి వెళ్ళాము. చూడండి ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో. నాకు ఇష్టం పూల మొక్కలు అంటే. ఇంకా నా షాపింగ్లన్నీ అయిపోయాయి. ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాను. ఓకే దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. బాయ్, టాటా, సీ యూ.